లోని పాలన 60 ఏండ్ల వంచన నీళ్లు నిధుల దోపిడి కొలువులు కొరివి వెట్టిరి ఎటు చూసిన నిర్బంధం ఎడతెగని సంకెళ్ళు మాయని గాయాలు సలిపే కడుపు కోతలే మిగిలే యాసవాస సంస్కృతిని మట్టు పెట్టి చితి పేర్చే గుండె పగిలి పెకిలింది కేక అదిగో కారణ జన్ముని రాక కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు అధిష్టానం పిలుపు మేరకు మల్కారి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఈరోజు మరి కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరగబోతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ మీటింగ్ ద్వారా ప్రజల్లోకి ఉన్నటువంటి మన పథకాలన్నీ కూడా సమీక్షంగా చేరాలనే ఒక కాన్సెప్ట్తోని ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ మీటింగ్లో మరి మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎలాంటి సమస్యలున్నా, ప్రజల్లో సమస్యలున్నా, వాళ్ళ సమస్యలున్నా, ఎటువంటి సమస్యలైనా కానీ సమక్షంగా మాట్లాడుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతి కుటుంబ సభ్యుని కూడా స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏదైతే మా కాన్స్టిట్యున్సీ మీటింగ్ అనుకున్నామో కేసీఆర్ గారి పిలుపు మేరకు బంగారు తెలంగాణ సాధించిన తర్వాత 9వసారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్షుడు అయినందుకు ఫస్ట్ ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏదైతే మా మీటింగ్ ముఖ్య అంశం ఏంటంటే రేపు పొద్దున వచ్చే 15వ తారీఖు ఏదైతే వరంగల్ సభ ఉందో మాకు అది విజయవంతం చేయాలని, దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయో, ఎట్లా జరుగుతున్నాయో మా యొక్క కార్యకర్తలకి ఏ విధంగా దిక్సూచి చూపటానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు కొత్త డివిజన్ కమిటీలు, కొత్త సర్కిల్ కమిటీలు, కొత్త అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కమిటీలు అయినాయి. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపడానికి, వాళ్ళందరి పరిచయ కార్యక్రమాలు చేయడానికి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీటింగ్ అవుతుంది. ఈ యొక్క మీటింగ్కి సుమారుగా 2000 మంది అనుకుంటున్నాము. మా హనుమంతన ఆధ్వర్యంలో మేము ఇన్ని రోజులు జరిపిన మల్కాజ్గిరి అభివృద్ధి ఏందో, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేశామో అది ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియాలని, దాని తర్వాత అది ఏదైతే కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ పోయినాక వాళ్ళు ప్రజల దగ్గరికి పోవాలని, ప్రజలకి మేము చేసిన సేవలు ఎలా ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్లు కానీ ఏది ఉన్నాయో, ఎన్ని రకాలుగా మేము అభివృద్ధి చేసామో అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియాలని చెప్పి ఈ యొక్క ఆర్యూపీలు కానీ, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చేయని ఆర్యూపీ కార్యక్రమం మా మైనంపల్లి హనుమంతన్న చేశారు. దాంతో మౌలాలి కమాన్ కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కానీ ఒక మౌలాలి కమాన్ ఇష్యూ చేశారు. దానికి తోడు మెయిన్ ఇష్యూ మల్కాజ్గిరిలో చినుకు వర్షం పడితే కూడా మల్కాజ్గిరి మొత్తం నీలమయం అయిపోతుండే, జలమయం అయిపోతుండే, పడవలు వస్తుండే. అట్లాంటిది బాక్స్ డ్రైన్లు చేసి ఈ సంవత్సరం ఒక్క దిక్కు కూడా ఒక ఇంత చుక్క నీళ్లు లేకుండా చేసిన ఘనత మా మైనంపల్లి హనుమంతరావుకి తగ్గింది. ఇదే విషయము ఇవాళ మా మొత్తం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేయాలని చెప్పి అక్కడి నుంచి ప్రతి ఒక్క బస్తీలో ఉన్న కమిటీలు కానీ, బస్తీలో ఉన్న ప్రతి ఒక్క మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలియజేయాలని చెప్పి, ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క మనిషికి మేము చేసిన డెవలప్మెంట్ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం చేసుకుంటాం. ఈ యొక్క సమావేశం విజయవంతం కావాలని, మైనంపల్లి హనుమంతన్న నాయకత్వం వర్ధిల్లాలని. జై మైనంపల్లి హనుమంతన్న, జై కేసీఆర్, జై తెలంగాణ. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తురంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ తెస్తున్న ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, బడుగు బలైన వర్గాల్లోని ప్రతి ఒక్క మనిషి, తెలంగాణ రాష్ట్రంలోని ఏ మనిషి అయితే తెలంగాణ రాష్ట్రం పైన ఆధారపడి ఉన్నాడో ప్రతి ఒక్కరికి మరి లబ్ధి పొందాలనే స్కీమ్ పైన ఆకర్షిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో మన రాష్ట్రం ఆ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్న ఏకైక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఆయన ఉన్నంతసేపు ఆయన అభివృద్ధి చేసిన క్రమంలోని ప్రతి ఒక్క 33 జిల్లాలో ఉన్న ప్రజలు 3.5 కోట్ల ప్రజలు ఆయన ఎంటుండి ముందు నడిపించి గులాబీ జెండాను కాపాడుతూ ఎంతమంది వచ్చినా కానీ ఆయన ఎదుర్కోవాలని చెప్తా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం సర్వసభ్య సమావేశం మా ఎమ్మెల్యే గారైన మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క సభ వేదిక మీద మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరి తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో, అలాగే మన సీఎం కేసీఆర్ గారు మరి 9వసారి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా
ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్కాజ్గిరిలో మైలంపల్లి హనుమంతన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ విధంగా 2 ఏళ్ల నుంచి మరి మల్కాజ్గిరిలో జరిగిన అభివృద్ధి పనులు మరి ఇప్పుడు ఆ మల్కాజ్గిరిలో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి వర్షాలు వస్తే మరి ఈ కాలనీలన్నీ మునిగిపోయేటివి, అలాంటిది మరి బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసి మరి నీళ్లు నిలవకుండా మరి నీళ్లు వరద నీళ్ళు వెళ్ళిపోయే విధంగా, అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఆనంద్బాగు ఆర్యూబీ మరి అన్న వచ్చిన తర్వాతనే మరి ఒక 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఆర్యూబీ వర్క్ అన్న వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఏడాది అర్థంలోనే పూర్తి చేయడం జరిగింది. అలాగే మౌలాలిలోని మరి కమాన్ చాలా ప్రజలకు ఇబ్బందిగా ఉండేది, చాలా రోజుల నుంచి కమాన్ బంద్ ఉంది. మరి అన్న ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసిన విధంగా అన్న రాగానే మౌలాలి కమాన్ని 2 విడతల రోడ్డు విస్తరించి రావడానికి పోవడానికి బస్సు సౌకర్యం కల్పించే విధంగా అన్న కృషి చేశారు. మరి మల్కాజ్గిరిలో ప్రజలు మరవలేని విధంగా మరి ఎన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న వర్కులన్నీ కూడా మరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న ఎమ్మెల్యే అయిన తర్వాతనే మరి అన్ని పెండింగ్ వర్కులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతున్నాయి. మరి మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ పార్టీ అన్నొచ్చిన తర్వాత మరి ఎంతో ఉధృతంగా పటిష్టంగా ఉంది. మరి గతంలో మరి ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి హనుమంతన్న ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీలో మల్కాజ్గిరిలో ఘనంగా పనిచేస్తున్నారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా మరి మల్కాజ్గిరి నుండి మరి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం దిగ్విజయం చేస్తూ మైనంపల్లి హనుమంతన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పబ్లిక్లో తీసుకుపోయే విధంగా మరి నాయకులను ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు గారు తయారు చేశారు. వారికి అందరికి కూడా మరి మల్కాజ్గిరి ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు, కార్యకర్తలు కూడా మైనంపల్లి హనుమంతరావు గారికి రుణపడి ఉంటారని. ఈరోజు కేసీఆర్ గారు నిన్న సభ జరిగింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భాగ్యస్వామ్యం చేసుకొని ఈరోజు మైనంపల్లి గారి అండతోటి ఈరోజు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమైన మన కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు ఏవైతున్నాయో షాదీ ముబారక్ కానీ ఈ దళిత బంధు కానీ ఇట్లాంటి అన్నిటికీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి డెవలప్మెంట్ వర్క్స్ బాక్స్ డ్రైన్లు కానీ బ్రహ్మాండమైన వర్కులు నడుస్తున్నాయి. కేవలం మైనంపల్లి గారి పుణ్యాన ఈ వర్కులు నడుస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గ సమావేశము చాలా సమీక్ష సమావేశము చాలా ఘనంగా ఏర్పాటు చేసిన డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా ముఖ్య అతిథి మైనంపల్లి హనుమంతరావు గారికి చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఒక టీఆర్ఎస్ క్రమశిక్షణ అనేది ఏందో మా యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మా యొక్క కార్యకర్తలందరికీ ఆ క్రమశిక్షణ బాటలో ఎట్లా నడవాలనో చెప్పారు. మరి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయము మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో జయప్రదం చేస్తుందని మరీ మా ఎమ్మెల్యే హనుమంతరావు గారు ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారని ఆశిస్తూ మా యొక్క టీఆర్ఎస్ పార్టీ సమావేశ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. మరి ఇదే విధంగా మనం క్రమశిక్షణ పాటిస్తూ టీఆర్ఎస్ పార్టీని ఒక పెద్ద బలోపేతం చేయాలని కోరుతున్నాను. నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా నా తోటి టీఆర్ఎస్ నాయకులు, మహిళా సోదరులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ యొక్క సభ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనంటే ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము నెక్స్ట్ మంత్ వరంగల్ 15వ తారీఖు బహిరంగ సభని ఏ విధంగా మనము విజయవంతం చేయాలన్నది మా మల్కాజ్గిరి నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి మా ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు వచ్చే నెల 15వ తారీఖు మల్కాజ్గిరి నుంచి 10,000 మందితోటి మేము భారీ మెజారిటీతోటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై ఎంఎస్. ఈ యొక్క కార్యక్రమము కాన్స్టిట్యున్సీ మీటింగ్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మన పరశురామ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరు కార్యకర్తలకు, నాయకులకు అందరు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గడపకు తీసుకెళ్ళి మరి మన యొక్క పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా వచ్చే నెల 15వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు అత్యంత మెజారిటీతో మా యొక్క కాన్స్టిట్యున్సీ, మా యొక్క డివిజన్ నుంచి కూడా భారీగా తరలి వెళ్తామని ఈ అవకాశం ఇచ్చిందని కోరుకుంటున్నాం. తెలంగాణ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అంటే
ఎమ్మెల్యే గారికి, బద్దం పరశురామ్ రెడ్డి గారికి, అలాగే ముఖ్య నాయకులకు, అలాగే ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఇంకా ప్రతిష్టంగా తయారు చేస్తూ ఒకరికొకరు వాళ్ళ ఆలోచనలను ఒకరితో పంచుకుంటూ పార్టీకి ఏ విధంగా పనిచేస్తుంది, మన యొక్క ఆలోచనలు మనం ఏ విధంగా ముందుకు పోవాలి. రానున్న ఈ వరంగల్ సభకు మనతో 10,000 మాకు టార్గెట్ ఇచ్చారు, అంతకంటే ఎక్కువగా మోటివేట్ చేసేసి తీసుకొని వెళ్ళాలనేసి ఉద్దేశంతో ఇక్కడికి మేమందరం కలిసి వచ్చాము. ఆ విధంగానే ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కూడా ఆయన కవర్ చేస్తూ పల్లె ప్రగతి సాధించి పట్నం ప్రగతి కోసం హైదరాబాద్ వచ్చిందని ఇంకొకసారి సమయంగా మనవి చేస్తున్నాను. సోదరులారా, పట్నంలో పల్లెలో ఉన్న కష్టాలు ఏందో తనకు తెలుసు. అలాగే హైదరాబాద్లో ఉన్న 80 to 90% పల్లెల నుంచి వచ్చిన వారు అని మరొకసారి మనవి చేస్తున్నాను. మనకు ఊర్లో నుంచి వచ్చిన వాళ్లకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. అయినా హైదరాబాద్లో ప్రతి గల్లీ వీధి మన హనుమంతన్ వచ్చిన తర్వాత సీసీ రోడ్డు. నేను కూడా ఒక బిల్డర్గా మేము మా సొంత రోడ్లు వేసుకోవాలంటే ఎంతో కష్టమైన, ఎంతో వ్యయంతో కూడుతుంది. ఈరోజు ప్రతి స్లమ్లో కూడా తన పాదయాత్ర చేస్తూ ప్రతి గల్లీ కూడా తన ఒక సొంత ఎస్టేట్ లాగా ప్రతి ఒక్కటి కూడా మన లోకల్గా చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కేసీఆర్ గారు పథకాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పథకాలు ఉన్నాయి. మరో లేదు నాకు తెలియదు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. అట్లాగే చాలా మంది కొడుకులు అమెరికాలో ఉన్నారు. వాడు హైదరాబాద్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పోతాడా, ఎప్పుడు చేస్తాడా అన్నది ఎవరికి తెలియదు. కానీ ఒక ముసలి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత అది ఒక కేసీఆర్కి దక్కిందని కూడా సైన్యంగా మనవి చేస్తున్నాను. సోదరులారా, మన పట్టణంలో కూడా నీటి కోసం ఎంతో కష్టాలు బిందెలు కట్టుకొని ఇస్తూ పల్లెలకు సాగునీరు ఇచ్చారన్న ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కింది. ఒక మనిషి కనాలంటే, ఒక మనిషి గర్భంలో దాల్చాలంటే 9 నెలలు అవుతుంది. ఈ 9 సంవత్సరాలలో ఎన్ని అభివృద్ధి చేశామో మీకు అందరికీ తెలుసు. 7 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో హైదరాబాద్ని ఏనాడో మనం అనుకున్నాము. తెలంగాణ వస్తే అందరూ చచ్చుడే నక్సలైటిజం పెరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు వాడు కాదు, లేనివాడు కాదు, అప్పటి కాస్ట్ కాదు, లోయర్ కాస్ట్ కాదు, ఆ ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందుతున్నాయన్న సంగతి మనకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. సోదరులారా, సరే నేను మాట్లాడుతూనే ఉంటా, క్షమించాలి, సమయం తక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఓట్లుగా మారాలని మీకు మనవి చేసుకుంటున్నాను సోదరులారా. అలాగే ఈ సభ ముఖ్యంగా ఇంత నాయకులం, మనమంతరం కూడా నాయకులం. వేదిక మీద ఉన్న వాళ్ళ ఒక్కరమే నాయకులు కాదు. ఈ వేదిక మీద ఉండాలంటే మీ ఆశీర్వాదం కావాల్సింది. మన కార్యకర్తలు కూడా 133 డివిజన్ అనేది ప్రతి ఎమ్మెల్యే, ప్రతి జనరల్ ఎలక్షన్లో మేము భారీ మెజార్టీ 9,000 మెజార్టీ వచ్చింది అన్నకు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ లో అన్నకు 1,00,000 పైన చిలుకు మీద బంపర్ మెజార్టీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెళ్లకు అందరికీ, పేరుకు హనుమంతన్న ఎమ్మెల్యే గారికి, మన అన్నకు నిజంగా శిరసావరించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, మన మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఎక్కడానికి అవకాశం వచ్చింది. ఏ తల్లి అయితే 9 మాసాలు మోసి కళలు కట్టదు. నిజంగా ఒక ఆడపిల్ల పుట్టగానే ఆడతనం గురించి ఆ పిల్లైన తర్వాత తల్లైనప్పుడు బాగా సంతోషం పడుతుంది. నేను తల్లైనా, నేను ఆడపిల్లని, ఒక ఇంటికి పోతున్నానని చెప్పి ఏ విధంగా అయితే ఆ తల్లి సంతోషపడతాడో, ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు ఉద్యమాలు లేవన ఢిల్లీ కళ్ళు కింద పెట్టి మాట్లాడి మొక్కవేసి ఏదైతే రైతులతో పండిస్తారో ఆ ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచానికి అమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఈ చెప్పడానికి చాలా మీరు టీవీలలో వినవచ్చు. కానీ ఈ రాష్ట్రం రావడానికి అనేక మంది అమరవీరులు, అనేక మంది పల్లెలు ఇప్పటి వరకు ఏ జిల్లాకైనా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నా ఇంటితో ప్రధానమంత్రి రావాలి, నా ఇంటితో రైతు రావాలి, నాకు ట్రిప్ రావాలి, నా బిడ్డ బ్రహ్మాండంగా చదువుకోవాలి,
నా ఊరికి కూడా ట్రాఫిక్ వల్ల ఎన్ని కళ్యాణాలకు వచ్చినాయని అడిగి అవునా కాదమ్మా 133 డీజల్లో ఎన్ని పింఛన్లు వస్తున్నాయి 130 డీజల్ ఎన్ని కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి ఎన్ని సమస్యలు ఏదైనా ఇవ్వగలుగుతారు ఒక అబ్బాయికి అమ్మాయి ఇవ్వగలుగుతాం మనం ఆర్థిక సాయం చేయగలుగుతాం కానీ ఒకటే ఒక ఓటు ఇవ్వాలంటే ఆ ప్రయత్నం కార్యకర్తలు చేస్తారని చెప్పి 14 మంది చనిపోయిన అమరవీర ఆత్మసాక్షిగా ఎప్పుడైతే మీ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళకు న్యాయం జరుగుతుందో అప్పుడే కార్యకర్తగా చూడతారు ఆ కార్యకర్త రేపు కార్పొరేటర్ మాకు చూసేంత ఉన్నది ఒకటి ఎగ్జాంపుల్ చూసేంత మంది చెప్తున్నారు మేము అర్జన్ వసతికి పోతా ఉంటాం ఎవరు వచ్చింది నాయకులు గారు ఉన్నారు మహిళా సంఘాలు పెట్టుకున్నారు అనేకమైన ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు అంత న్యాయం జరిగినప్పుడు కార్పొరేటర్ పోతే ఇప్పుడు అమ్మ మాకు జరిగిందని చెప్తారు అవసరాలు మీరు తీసుకెళ్తారా ఎన్ని కళ్యాణాలు ఇస్తున్నారు ఎన్ని రిపోర్టింగ్ ఇస్తున్నారు ఎన్ని రేషన్ కార్డు అదే ఏమంటారా రాజకీయ కార్యకర్తకు ఏం కావాలా ఓటర్కి ఏం కావాలా తిన్నికి దుబ్బు రేషన్ కార్డు కావాలా కళ్యాణ లక్ష్మి కావాలా లైట్ కావాలా డ్రైనేజ్ కావాలా ఈ మధ్యన దోమల మందులు వస్తా ఉన్నాయి మాకు షుగర్ ఉంది కొంతమందికి షుగర్ పోతే కానీ కరోనా పోయి తక్కువ పోవాలి అభివృద్ధి జరగాల మీరు చెయ్యండి మీరు నాయకులకు కానీ కాదు నిజంగా కావాలన్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు కార్పొరేటర్లకు జూనియర్కి పేరు పేరున ధన్యవాదాలు ఆమె సరిగ్గా పనిచేయలేక ఊరూరు తిరిగి సేకరిస్తున్నాయి ఆ సమస్యలు ఆ ఊరి నేపథ్యం ఏంది కవితలు ఏంది జానపదం ఏంది ఏం జరిగిందని చెప్పి ఇన్నయ్య వాళ్ళందరూ కలిసి చేస్తుండ్రు మహిళా పక్షురాలు కాబట్టి ఆమె మహిళ గారు మాట్లాడాలని ఉద్యోగం నేపథ్యం మరి కేసీఆర్ ఉంటే ఇప్పుడు మాకు వందనాలు ఏ చరిత్ర చూసినా ఎక్కడ వెతికినా అందరూ సుభిక్షంగా బతకాలన్నదే ప్రతి ఒక్కరి ఆశయం ఆ ఆశయ లక్ష్యంతో ప్రయాణం చేసిన వీరాది వీరునిగా ఈ తల్లి కన్నా భూమి పుట్టినిగా కేసీఆర్ గారు వేసిన అడుగుల్లో ఆనాడు పిడికడ మంది ఈనాడు అందరిలో మన వాళ్ళే అలా అందరూ కలిసి రావడానికి పునాది వేసిన ఆనాటి తెలంగాణ ఉద్యమమే ఈనాడు కొల్లలుగా పుట్టుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ పచ్చగా బతకాలన్నదే కోరిక. ఏ విత్తనాలైనా భూమి వేసినప్పుడు అది ఏ రంగులో ఉన్న మక్క విత్తనం కానీ జొన్న విత్తనం కానీ సద్ద విత్తనం కానీ నల్లగా ఉన్న ఉల్ల విత్తనం కానీ భూమిలో వేసేంత వాటికి ఆ విత్తనానికి ఆ రూపురేఖలు ఉంటాయి. కానీ మొలకెత్తేటప్పుడు మాత్రం పచ్చటి పైరుతోటి ఆకుపచ్చటి రంగు పులుముకొని ప్రతి ప్రాంతాన్ని పచ్చగా చేసేదే ఈ విషయంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణంలో భాగంగానే మన నాయకులు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ సస్యశ్యామలంగా ఆకుపచ్చ జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనతో ప్రయాణం చేయడం జరిగింది. అటువంటి ప్రయాణంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై ప్రయాణించడంలో భాగంగానే అనేక రకాల సమస్యలతోటి బాధలతోటి అవమానాలతోటి ఆపదలతోటి ఎన్నో కష్ట నష్టాలతోటి ప్రయాణం చేయడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని మనం చేజెక్కించుకోవడం జరిగింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు దోపిడీ చేయడం ఎన్నో రకాల అందరూ అమెరికా నుంచి మొదలుకుంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళ మీద దోపిడీ చేయడం వల్ల నడియొట్టి ప్రాంతం మనం నట్టి ఎడ్డ అంటే దక్కన్ పీఠాభూమిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒట్టిపోయి ఎండిపోయి చెరువుల కుంటలు నిర్వీర్యమైపోయి అన్నమ రామచంద్రాన్ని దశకు చేరుకుంటాము అనేటువంటి దశలోనే ఈ రాష్ట్రం రావడం జరిగింది. జ్యోతి గారు మాట్లాడి ఎందుకు వస్తున్నాం, అందరికీ అవకాశం వస్తుంది, మహిళలను గౌరవిస్తాము. ఇక్కడ ఈరోజు మా పేరు జ్యోతి, మల్కాజ్గిరి సర్కిల్ ప్రెసిడెంట్, 139 డివిజన్. ప్రత్యేకంగా మా ప్రేమకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరొక్కరు చెప్పుకోవాల్సిన అక్కర్లేదని నేను భావిస్తున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడుకలో ఉంటాయి కాబట్టి అవి ప్రతి మనిషికి ఆక్సిజన్ ఎట్లాంటిదో, తిండి ఎట్లాంటిదో, నీళ్లు ఎట్లాంటిదో కేసీఆర్ నాగేశ్వరరావు అట్లాంటి ఇంట్లో అలవాటు అయిందని నేను భావిస్తున్నాను. మీరు అందరూ ఏకీభవిస్తున్నారో మూలము. ఈరోజు రాష్ట్రంలో % మహిళలకు ఇవ్వాలనే భావంతో మహిళలకు ఇచ్చిన ఏకైక కారణజన్ముడు మొన్న మీటింగ్ చేస్తే చూస్తాం. ఈ నుండి సిటీ అంతా 4 నెలల ఏకైక కారణజన్ముడు అన్న మాట ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న మాట మళ్ళీ వచ్చిందంటే ఎవరో రాజులు దేవతలు దేవుళ్ళు
జన్మనిచ్చింది. కాబట్టి ప్రతి ఇంట్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎవరు డివిజన్ సురేందర్ రెడ్డి గారు స్వాగత మన ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అన్నగారు ఎన్నో సేవలకు ప్రతీక. అన్న గురించి ఎన్ని చెప్పిన తక్కువే. అన్నగారు పుట్టింది సేవ కోసమే పుట్టారని కూడా మనం చేస్తున్నాను. మా జనరల్ సెక్రటరీ అంతర్జాతీయ డివిజన్ జనరల్ సెక్రటరీ గారు మానతో సత్కరిస్తారని ఎమ్మెల్యే గారిని సైన్యంగా అన్నగారికి మా మహిళా ప్రెసిడెంట్ గారు, మా మహిళా ఎక్స్ ప్రెసిడెంట్ గారు అన్నగారు పరశురామ రెడ్డి గారికి శానవాతను తర్వాత పూలదండతో సత్కరిస్తున్నారు. అలాగే పూల మొక్కలతో మా చెల్లెమ్మ ఆడపిల్ల మా ఆడపడుచు బొట్టుతో మా ఎమ్మెల్యే గారిని సత్కరించారు. ప్రభాకరణ గారు మంచి లీడరు, అన్నకు ఆప్తులు, మనకందరికీ ఆదర్శప్రాయులు. ప్రభాకరణ గారిని శాలతో సత్కరిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అన్నగా మీ సేవలు మేము మర్చిపోలేదు, మీ సేవలు సదా మాకు ఎప్పుడు గుర్తుంటాయి. ఇప్పుడు అన్నగా బాగుంటుందండి. నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు, చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా స్టేజ్ మీద వచ్చారు. కొంతమంది మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎవరైనా ఈరోజు మరి ముఖ్య ఉద్దేశం మల్కాజ్గిరిలో మరి మన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న వచ్చిన తర్వాత మరి మల్కాజ్గిరి ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి మల్కాజ్గిరిలో పాటించిందో గెలిచిన సంవత్సరం చెప్పి ఆరోగ్యం పూర్తి చేస్తామని చెప్పి ఆరోగ్యం ఎంతో కష్టంతో మరి కాంట్రాక్టర్లు చెందారు. అదే టైంలో అన్న లిప్పి ఉండి మరి అన్న కాళ్ళకు దెబ్బకి నాయన కూడా మరి అన్న స్ట్రక్చర్ మీద వచ్చి అక్కడ నిలబడి ఆరోగ్యం ఈరోజు ప్రారంభించుకుంటే మల్కాజ్గిరిలోని ప్రజలే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయని జొన్నపల్లి నుంచి కానీ రాంపల్లి నుంచి కానీ అక్కడ ప్రజలందరూ కూడా అన్నది ప్రేమ వ్యాపిస్తున్నారు పోకుండా. ఎందుకంటే అంత విధంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉండేది. మల్కాజ్గిరి నుంచి చెన్నపల్లి నుంచి పోవాల్సిన వాళ్ళు సిగ్నల్ పోవాలంటే ఇప్పుడు 15-20 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. గతంలో చాలా బండి బాధపడే వాళ్ళు ఆ కుషాగూడ చెర్లపల్లి ఆ మల్లపురపల్లి యాడ్ చేస్తూ ఉంటారు. మైనంపల్లి హనుమంతన మరి ఎంతో మాకు ఈ దారి చేయడం వల్ల మేము ఈజీగా మా పోగలుగుతున్న సిగ్నల్. అలాగే మరి మౌనాలోని కామాన్ ఎంతో మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. అక్కడ మౌనాలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఆ కామాన బస్సు బంద్ చేయడం వల్ల బస్సులు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్నాను కానీ ఎలక్షన్ల ముందు కూడా అన్న చూశాడు ఈ ప్రాబ్లం ఉంది, నేను గెలిచిన తర్వాత ప్రారంభిస్తా దీన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మరి మౌలాలి కామాన్ని రెండు వైపులా రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే మరి రోడ్డు అడ్డంగా ఉన్న వాళ్ళకు కూడా ఎంబడే డబ్బులు ఇప్పించి మరి రెండు వైపులా దారిని ఏర్పాటు చేసి ఇప్పుడు మౌలానికి బస్సు త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతిరోజు అన్నను యాడ్ చేస్తా ఉన్నారు. అలాగే మల్కాజ్గిరిలో మరి డ్రైనేజ్ వ్యవస్థ అన్న అప్పుడు ఎలక్షన్ల ముందే తిరిగి చూశాడు. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంది అంటే మరి ఏ చిన్నపాటి వర్షాల వద్ద మరి ఆ నీళ్ళని రోడ్డు మీదకి వచ్చి మరి ఇళ్లలో పోవడము అన్న ఎలక్షన్లు కాకముందుకే మరి ఇళ్ల కాకముందుకే మరి వరదల్లో తిరిగిండు. అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకున్నాడు. ఇప్పుడు మరి ఎంత త్వరగా మరి ఈ ఉన్న డ్రైనేజ్ నీళ్లు నిలవకుండా రోడ్ల మధ్యలో మరి బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసి చుట్టూ కూడా నీళ్లు నిలవకుండా గతంలో చూసాం. పోయిన సంవత్సరం అన్న వరదల్లో తిరిగి మరి వరదల్లో మునిపోయిన ఉందని ఇళ్లలోకి తీసి కాపాడి మరి వాళ్ళకి ఆరోగ్యం అందించారు. నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరము మీకు ఒక్క చుట్ట నీళ్లు నిలవకుండా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పుడు మొత్తము బాక్స్ డ్రైన్ వర్కులు మల్కాజ్గిరిలోని అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయినాయి. మొన్న అంత పెద్ద వర్షాలు కూడా ఒక్క చుట్ట నీళ్లు నిలవకుండా మాకు నీళ్లు పోవడం జరిగింది.
అలాగే మరి అన్న చేసిన అభివృద్ధి పనులు మరి గుర్తుండే విధంగా మల్కాజ్గిరి ప్రజలు గుర్తుండే విధంగా మరి అన్న వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎంతో బలపీతమైందంటే వేరే పార్టీలో చూడడానికి కనుకోవడం నాయకులు లేకుండా మరి అన్నంబడి ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్న చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షిస్తూ అన్నంబడి ఉంది మరి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ అన్నకు చేపడి వారిగా ఉంటున్నారు. అన్న కూడా ప్రతి ఒక్కరిని తమ్ముడు అన్న ప్రతి ఒక్కరిని సహకరిస్తూ మరి ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా మరి ఈరోజు మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా ఇంత ఉధృతంగా ఉందంటే కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన మంచితనమే, ఆయన ప్రతి ఒక్కరిని పలకరించడమే, ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే ఆయనకు ఒకటే తెలుసు. ఆపదలో ఉన్న ఆడపిల్ల కానీ ఎవరైనా కానీ ఆపదలో ఉన్న వారికి 100% సాయం చేశారు ఆయన. మెయిన్గా ముఖ్యంగా చాలా గరీబ్ కింది స్థాయి నుండి చదువుకోలేని వాళ్ళు మరి హాస్పిటల్ వెళ్తే ఫీజు బిల్లు కట్టుకోలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు అన్న ఖచ్చితంగా మరి సాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అన్నని ప్రతిరోజు యాడ్ చేసుకుంటారు. ఇలాంటి మంచి నాయకుడు మన మల్కాజ్గిరికి ఎమ్మెల్యేగా రావడము మన అదృష్టము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్న మనకు ఎప్పుడు ఉండాలి, అన్న మల్కాజ్గిరిలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగానే మనం చూడాలి, అన్నను ఎప్పుడు మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ అలాగే అన్న చేసే కార్యక్రమాలు ముఖ్యంగా మరి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరు మీద అన్నతో పాటు మన హెల్త్ బాబు కూడా మరి ఎక్కడెక్కడైతే మరి బాగా ఉన్నాయో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్లకు హెల్త్ బాబు కూడా రాత్రి పగలు అనకుండా పిలిచినప్పుడు పోతుంది. మన కరోనా టైంలో కూడా హెల్త్ గారు మరి అందరికీ బట్టలు కట్టడం కానీ బియ్యం పంచడం కానీ పప్పులు కట్టడం కానీ ఆహారం కిట్లు కట్టడం కానీ హెల్త్ గారు కూడా స్వచ్ఛందంగా మరి మైనంపల్లి సోషల్ సర్వీస్ నుంచి హెల్త్ గారు సేవ చేస్తున్నాడు. అన్న కుటుంబం నుంచి అందరూ సేవ చేసే వాళ్ళు అన్నకు తోడుగా మనం కూడా పబ్లిక్ లో సేవ చేసుకుని అందరినీ అన్నకు మంచి పేరు చేయాలని తెలియజేసి నాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి అందరికీ పేరుగా నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు కనీల్ వేదికపై కావాల్సిందా కోరుతున్నాం. అదేవిధంగా 137 డివిజన్ ప్రెసిడెంట్ సత్యమూర్తి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. 139 पीछे बहुत लोग हैं, सीनियर लीडर अभी देखा नहीं, संध्या है, बहुत लोग हैं, मैडम है, बहुत लोग हैं, ऐसा कुछ नहीं है. सब यूर फैमिली హిందీ మీద ఉన్నంత మాత్రాన తక్కువ రాదు. మీరు అందరూ ఎమ్మెల్యేలే. ఆ విధంగా మీరు ఊహించుకోండి. నేనుగా ఎమ్మెల్యే, మీరు ప్రతి ఒక్కరు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ చెప్పడం అవసరం లేదు. మీరు మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వచ్చి మీరు మాట్లాడచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈనాటి మల్కాజ్గిరి నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బద్దం పరశురామరెడ్డి గారికి, గౌరవ అతిథులు మన శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకి, సీనియర్ నాయకులకి, ఇక్కడ వచ్చేసిన మహిళా నాయకులకి, కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పండుగ వాతావరణంలో ఒక కుటుంబంలాగా ఇక్కడ కలుసుకున్నాము. నూతనంగా ఏర్పాటైన అన్ని డివిజన్లో కమిటీలు ఏర్పాటు జరిగింది. పట్టణ కాన్స్టిట్యూన్సీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా మంతపల్లి డివిజన్ అన్ని కమిటీలు వేసుకున్నాము. దాదాపు 144 మంది సభ్యులు ఉన్నారు. అలాగే ఏరియా కమిటీ మెంబర్స్ ఒక 233 మంది ఉన్నారు. మొత్తం 400 మంది దాకా సభ్యులు ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధించి ప్రభుత్వ పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ గారు తిరిగి అధ్యక్షులు మన ప్లీనరీ సమావేశంలో ఏకగ్రీవంగా అధ్యక్షులైనారు. వారికి మనం హర్షధ్వానాల మధ్య ఇంకొకసారి మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ తరఫున మనం హర్షధ్వానాల అభినందనలు తెలియజేస్తాము. అలాగే మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళం. మనము మన గౌరవ కార్మిక రంగం, కర్షక రంగం అందరికీ అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా అన్ని సదుపాయాలు, అన్ని రాయితీలు అన్ని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు కార్యక్రమము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఆసరా పథకంలో ఎంతో మంది లబ్ధిదారులు
చాలా మంది సంతోషంగా ఉన్నారు. స్కాలర్షిప్లు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమం దానికి పెద్ద ఎత్తున ఫీట్ వేసి 70 ఏళ్ళలో సాధించని ప్రగతి ఈ 7 ఏళ్లలో చూపించారు. నిజంగా వాళ్ళందరికీ వారు ఎంత కష్టపడుతున్నారంటే కేటీఆర్ గారు, కేసీఆర్ ఆధ్వర్యంలో మనం అంతా సభ్యులు అవడం, మన పార్టీ సభ్యులు అవడం చాలా గర్వకారణము. నిజంగా చాలా సంతోషము. మనం వారి ఆధ్వర్యంలో మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ మైనంపల్లి గారి ఆధ్వర్యంలో మనం వంటకి డివిజన్ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన డివిజన్స్ ఆల్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో हमारे सीनियर लीडर जनाब परशुराम रेड्डी साहब और इस कार्यक्रम के मेहमान खुसूसी हमारे अन्ना मैनमपल्ली हनुमतराव साहब डेवलपमेंट के बारे में नको बोले और डेवलपमेंट के बारे में नहीं बोले तो हनुमंतना के बारे में कुछ भी नहीं बोले सकता, क्योंकि डेवलपमेंट बोले तो हनुमंतना बोले तो डेवलपमेंट और नहीं बदल नहीं सकते तो मैं मेरे मुंह को रोक दिए डेवलपमेंट के बारे में मत बोल रहे। मैं अब डेवलपमेंट का सबको मालूम है। मैं नईम खान, मैं ये डिमांड कर रहा हूँ, आप सबसे भी इंतजार करो। हनुमंतना आप भी मैं आप सबसे इंतजार करो कि आप कलेक्टर ऑफिस या मंडल ऑफिस क्या करेंगे, पहले इंफॉर्मेशन नहीं दिए थे एमआर ऑफिस में, कलेक्टर ऑफिस में ये नाम अगर चेंज करा के रहेंगे, मल्काज्गिरी का नाम मैनमपल्ली होगा। और मैं दम तक हनुमंतना के साथ होते हुए वादा करते हुए आप सबसे विदा लेता हूँ। जय तेलंगाना, जय तेलंगाना। థ్యాంక్ యూ తమ్ముడు, చాలా బాగా మాట్లాడావు. ఇప్పుడు ప్రవీణ్ గారు ఈరోజు మైనంపల్లి అంటేనే మల్కాజ్గిరి, మల్కాజ్గిరి అంటేనే మైనంపల్లి కాబట్టి మనకొచ్చి 8 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం వచ్చి. అన్ని పథకాలు ఇస్తుండు కేసీఆర్ సార్. ఇది కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు 5 రూపాయల భోజనం, గరీబులు భోజనం తినకుండా కొంతమంది ఆగమైన ఉన్నారు, వాళ్ళకి 5 రూపాయల భోజనం పెట్టిండు కళ్యాణ లక్ష్మి. తర్వాత షాదీ ముబారక్, ఇంకా నెక్స్ట్ ప్రతినిధిగా అన్ని ఇవాళ కేసీఆర్ గారు దీన్ని మొత్తం డెవలప్మెంట్ చేశాడు. అది చాలా సంతోషమైన విషయము. అన్నగారు సొంతంగా డబ్బులు ఇవ్వరు చేతికి, అది తెలుసు నాకు, అంటే తప్పులు అనుకోండి. ఎవరు ఏదన్నా సమస్య, హాస్పిటల్ సమస్య ఉందా, అది 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ మనకు నమ్మకున్న వాళ్ళు, అన్న నమ్మిన వాళ్ళు, మన వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తాడు. పైసా రూపమైతే చేతివారు ఇవ్వడు. హాస్పిటల్లో 10 లక్షలు కూడా కానీ వాళ్ళకి సహాయం చేస్తాడు అన్న. ఇది మాత్రం పక్క నేను చేయించిన వాళ్ళు అన్న నన్ను పంపించారు, చేయించిన. ఈ మున్సిపాల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏదైనా గరీబులకు రాకుండా కోరుతున్నాం. అన్నగారు అలాంటి పనులు చేయించాడు కాబట్టి అన్న మనకు ఎన్నో సేవలు చేస్తుండు. చెప్పుకుంటున్నామా. జై తెలంగాణ. ఈ ప్రజలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా దానికి ఏ నాయకుడు వ్యాపారాలు యోగేశ్వరు ఈరోజు మల్కాజ్గిరి తెరాస నియోజకవర్గం సమీక్షా సమావేశానికి మరి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా సరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముఖ్య విధానం ఏంటంటే రేపు రానున్న అక్కడనే సభ లోపల వేదిక లోపలనే ఉండి సంబంధిత కన్సల్ట్ ఆఫీసర్లు అందరూ కూడా ముఖ్యమంత్రిగా పిలుచుకొని ఖాళీ లోపల ఏ సమస్య ఉన్నా వెంటనే వారు ఆదేశించి అక్కడనే ఆ సభాముఖంగానే దాన్ని శాంక్షన్ చేసే విధంగా చేస్తా ఉన్నారు. నేను కోరేది ఏంటంటే మనకు మల్కాజ్గిరి లోపల మైనంపల్లి హనుమంతరావు ఉండి డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది మన మల్కాజ్గిరి వర్గంలో ఉన్నటువంటి మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. సీనియర్ మరి మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఈ వేదిక ద్వారా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలుపెట్టి మరి వెన్నుముక అయినటువంటి అగ్రికల్చర్ దాకా
మరి మన ఆకాంక్షల మేరకు తప్పకుండా గొప్ప విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ కూడా మంచి సంతృప్తితో ఉన్నారు. మరి అదేవిధంగా చాలా సంతోషకరం. మరి ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నందుకు ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు अभी मैं यहाँ पे सुना कि सब हजरात जो है हमारे केसीआर साहब के बारे में बात कर रहे हैं, हमारे डेवलपमेंट के बारे में बात कर रहे हैं। पहली चीज तो आप लोगों को मैं ये बता दूं कि आज हमारे चीफ मिनिस्टर साहब के बारे में हिंदुस्तान के तमाम स्टेट बात कर रहे हैं। तो क्योंकि उनके स्टेट के अंदर कोई अगर चीफ मिनिस्टर साहब बनना चाह रहे तो जनाब केसीआर राव साहब के जैसे बनना, क्योंकि जो पब्लिक के लिए यहाँ पे सहूलतें प्रूव कर रहे हैं वो हमारे सीएम साहब से दूसरे स्टेट वाले सीख रहे। और दूसरी चीज हमारे एमएलए साहब के बारे में, आज हमारे मल्काजगिरी कॉन्स्टिट्यूंसी के अंदर जो मिनी इंडिया है, यहाँ पे सभी मजहब मिल्लत के तमाम हजरात यहाँ पे मौजूद है। एक सेक्युलरिज्म के बाद ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పథకాల గురించి చెప్పారు సారు. తప్పనిసరిగా మనకిచ్చినటువంటి కేసీఆర్ గారు గౌరవనీయులు మన మంత్రివర్యులు ఎన్నో రకాల పథకాలు మనకు ప్రవేశపెట్టారు. దానిలో ఒంటరి మహిళలు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా తొందరగా ఒక 50,000 వరకు సీనియర్, ఎందుకంటే దానిలో నేను మహిళా అధ్యక్షురాలని కాన్ఫెడరేషన్లో సీనియర్ సిటిజన్స్ కూడా పెన్షన్ ఇచ్చారు, ఆశా పెన్షన్స్. అదేవిధంగా आपको हमें आप इसका मौका दिया, इसके लिए मैं आपका आभारी हूँ। माननीय एमएलए साहब श्री मैनमपल्ली हनुमंतराव साहब एवं तेलंगाना राष्ट्रीय समिति के नेतागण और कॉर्पोरेटर्स एवं हमारे सामने बैठे दर्शक भाई और माता बहनें, आप सभी का बहुत बहुत आभार, आप सभी का बहुत बहुत अभिनंदन। मैं मैनमपल्ली हनुमंतराव साहब के बारे में दो शब्द कहना चाहूँगा कि उनका विचार प्रत्येक एक नंबर के लिए सामान्य है। वो अपने को हर मतलब इंसान को आप के समान समझ के साथ में लेके चलने वाले हैं। और विशेष करके हमारे राजस्थानी समाज भाइयों का भी काफ़ी काम किया है और कर रहे हैं। और इस तेलंगाना राष्ट्र समिति के अंदर जो हमें जो जगह दी है उसके लिए हम आपका बहुत बहुत अभिनंदन और बहुत बहुत आपका आभारी हैं हम। और हम हमेशा आपके साथ में रहेंगे। जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना। ఇప్పుడు మా కృష్ణమోహన్ దర్శకు వాటం లేకుంటే బాగా తోట ఇంత పది రాకుండా అది మెదక్ ఇటువంటి జిల్లాలో కూడా బాగా అవగాహన ఉంది. బావులు కానీ నీళ్ళు కానీ ఎక్కడెక్కడ నీళ్ళు లేవో పాలక ద్వారా స్వయంగా పోయి పెద్దలు ఈ విధంగా అందరూ చేసే పనులు చెప్పాలంటే ఎంత ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాలు ఆయన ఏ రాత్రి ఎప్పుడు లేవో కానీ నేను ఉన్నాననుకుంటూ కాబట్టి అందరూ యొక్క చరిత్ర సువర్ణతో చరిత్రలో ఉండాలని నేను కోరుతూ అందరికీ మీరు ఒక ఫౌండేషన్ ఉంటామని అందరూ మంత్రివర్గం ముఖ్యంగా అంటే ముందు ఫస్ట్ నేను శ్రీనివాస్ రెడ్డిని 139 డివిజన్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ గారు. అయితే మేము ఒకటి సందర్భంగా చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్నారు కనుక ఈ రోజుల్లో ఇంతకుముందు అంటే నేను సుమారుగా 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నెహ్రూ రాజకీయాలు కూడా చూసాను లాస్ట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని డెవలప్మెంట్ ఏమైనా కేసీఆర్ గారు చేసి చూపించారు ఈ 7 సంవత్సరాల్లో. ఎందుకంటే మన ప్రత్యక్ష సాక్షి నేను వాటన్నిటికీ మాటలు చెప్పి వెళ్ళేవాళ్ళు కానీ కార్యరూపం జరగకపోతుండే. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న మనం అందరం 24 గంటలు కరెంటును అనుభవిస్తున్నాం ఇళ్లను. అదొకటి ఫస్ట్ది. తర్వాత రైతు బంధు ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే మన దళిత బంధు. మన కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ప్రజల వద్దకు చేరుతున్నాయంటే దానికి కారణం మన మైనంపల్లి హనుమంతన్న గారు. అట్లాగే మన మహిళలను కూడా అందరినీ ఎవరేం చేస్తున్నారని కాకుండా అందరినీ కూడా చేరదీసుకొని ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపునిచ్చి
ఈరోజు ఇంతమంది మహిళలు కూడా ఇక్కడికి ఇంత గొప్పగా హాజరయ్యారంటే దానికి కారణం మన హనుమంత్ అన్న గారు. వారికి నా ధన్యవాదాలు అన్న. అట్లాగే ఇంత అల్వాల్లో ఈ సమావేశం ఇంత గొప్పగా జరుగుతుందంటే కూడా మనం అందరం కూడా దాని కృషి ఎంతో ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఆ భయాన్ని పోగొట్టుకుంటాం. ఈ మల్కాజ్గిరి క్షేత్రపాలకుడు ఆ పేర్లోనే ఉంది హనుమంత్ అన్న. మన పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే మనం పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే మా పిల్లలు ఏం చేయరు మంచోళ్ళు అని అంటాం, లోపల పోయి తింటాం. అన్న కూడా పిల్లల్ని మనందరినీ పిల్లలాగా భావించి మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని పక్క వాళ్ళ కడుపులో దాచిపెట్టుకుంటాడు తల్లిలాగా. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. హనుమంత్ అన్న మీకు పాదాభివందనం అన్న. పిల్లలాగా నన్ను కూడా చేరదీసినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. జై హనుమంత్ అన్న. ఇప్పుడు వరంగల్ పెద్ద ఎత్తున మీటింగ్ ఉన్నది. దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఏమేమి పని చేయాలి ఎట్లా చేయాలని అన్నగారు చెప్తారు కాబట్టి అది మనం మాట్లాడడానికి వీల్లేదు. ముఖ్యంగా ఏంటంటే పార్టీ ఎంత బలంగా ఉంటే మన నాయకులు ఎంత బలంగా ఉంటే పార్టీ ఎంత బలంగా ఉంటుంది. మన జ్యోతి శ్రీనివాస్ గారు వేదిక వెళ్ళాల్సిన కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమరవీరుల ఆశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. ఆ త్యాగాల తెలంగాణ అమరత్వం వడిగట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము. తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము. వలస ఆధిపత్యాన్ని తెగనరికిన తెగవమనడు. కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. మోసపడ్డ ఈ మట్టిన పౌరుషాన్ని పొందినం. తడియారిన బ్రతుకుల్లో తొలిపొత్తును చూసినాం. తడియారిన బ్రతుకుల్లో తొలిపొత్తును చూసినాం. నిర్మలు బారిన నేలను బ్రతుకు చెలిమె తోడినం. నిర్మలు బారిన నేలను బ్రతుకు చెలిమె తోడినం. బంగారు తెలంగాణ బాటలోనే సాగుతాం. కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. గాయపడ్డ ఈ వీణ ఘన కీర్తిని పలికింది. పచ్చడి పైరులతోటి ఈ నేల మురిసింది. పచ్చడి పైరులతోటి ఈ నేల మురిసింది. జగతిలోనే కేసీఆర్ జననేతై కనిపించగా. జగతిలోనే కేసీఆర్ జననేతై కనిపించ విశ్వం వీధుల్లో తెలంగాణ వెలుగుతుంది. కోట్ల గొంతుకలు ఏకం చేసింది జెండా కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. ఎమ్మెల్యే దొరకడం నిజంగా మా అదృష్టంగా కూడా భావిస్తున్నామని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అన్నగారు మెదక్ కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా మెదక్ జిల్లానంతా కూడా కవర్ చేస్తూ ప్రతి మూలను కూడా ఆయన కవర్ చేస్తూ పల్లె ప్రగతి సాధించి పట్టణం ప్రగతి కోసం హైదరాబాద్ వచ్చిందని ఇంకొకసారి సమయంగా మనం చేస్తున్నాను. సోదరులారా, పట్టణంలో పల్లెలో ఉన్న కష్టాలు ఏందో తనకు తెలుసు. అలాగే హైదరాబాద్లో ఉన్న 80 to 90% పల్లెల నుంచి వచ్చిన వారిని మరొకసారి మనం చేస్తున్నాను. మనకు ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. అయినా హైదరాబాద్లో ప్రతి గల్లీ వీధి మన హనుమంతన్ వచ్చిన తర్వాత సీసీ రోడ్డు. నేను కూడా ఒక బిల్డర్గా మేము మా సొంత రోడ్డు వేసుకోవాలంటే ఎంతో కష్టమైన ఎంతో వ్యయంతో కూడినవి. ఈరోజు ప్రతి స్లమ్లో కూడా తన పాదయాత్ర చేస్తూ ప్రతి గల్లీ కూడా తన ఒక స్వంత ఎస్టేట్ లాగా ప్రతి ఒక్కటి కూడా మన లోకల్గా. తెలంగాణ రాష్ట్ర సమితి మల్కాజ్గిరి నియోజకవర్గ సమీక్ష సమావేశం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన ఏ పార్టీకి కూడా లేనంత సభ్యత్వం టిఆర్ఎస్ పార్టీకి ఉంది. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 60 లక్షల పైచిలుకున్న సభ్యత్వం టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈరోజు 60 ఏళ్ల కళను సాధించిన ఏకైక వ్యక్తి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. అలాగే 2001లో పార్టీ పెట్టారు. మొన్ననే 2 రోజుల కింద 2 దశాబ్దాల కాలం ముగిసిన కారణంగా పార్టీ మీటింగ్ పెట్టి నేను వెళ్ళలేదని మీరందరూ వెళ్ళి ఉంటారో ఏం మాట్లాడుంటారో కూడా. ఈరోజు ఇక్కడ లేని అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే గత 7.5 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ అయింది. అన్ని రాష్ట్రాలలో కూడా ప్యాకప్ చేస్తున్నారు సెంట్రల్ వాళ్ళు, కానీ మన రాష్ట్రంలో మాత్రం అభివృద్ధికి స్టార్ట్అప్ అవుతుంది. అలాగే కేటీఆర్ గారు యంగ్ డైనమిక్ లీడర్, వారి నాయకత్వంలో కూడా యువతకి వారిని చూసి ఎన్నో దేశాలతో మాట్లాడి ఎన్నో రాష్ట్రాలతో ఏ రాష్ట్రంలో కూడా పెట్టాలనే కంపెనీస్ మన హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో మేబీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఐటీ అంటే ఇలాగే కేటీఆర్ గారు అభివృద్ధిలో ముందుకు చూసుకోబోతుంటే ఇంక్రెడిబుల్ తెలంగాణ అవుతుంది. అలాగే 7.5 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలను నేను ఏ పార్టీని కూడా విమర్శించలేదు. కాకపోతే మనం కంపారిజన్ చేసినట్టయితే మిగతా పార్టీలకు మన టిఆర్ఎస్ పార్టీకి చాలా ఉంది. అసలు కంపారిజన్ కూడా చేయనంత పాటిస్తాం. నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, మనకు ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉన్నా, మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉన్నా, మన టైం రాకపోతే, మన టైమింగ్ కొంచెం లేట్ ఉందనుకో అది కాదు. మనకి ఎవరి సపోర్ట్ లేకుండా టైం వచ్చిందంటే అట్లా వచ్చేసి ఇంటికి వచ్చి పిలుచుకొని వెళ్తారు. దట్ ఈస్ టైం. అందుకు ఆ టైం గురించి మనం వెయిట్ చేయాలి. టైం మన గురించి వెయిట్ చేయదు. ఆ టైం వచ్చినప్పుడు మీరు ఇంట్లో నిద్రపోతున్నారు అనుకో, టైం తీసుకపోతుంది ఇంట్లో నుంచి. అందుకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మన బస్సు ఎప్పుడు వస్తుందో మన బస్ స్టాండ్లో ఉంటే తప్ప మనకు బస్సు రావట్లేదని డిసప్పాయింట్ వెళ్ళిపోతే అప్పుడే బస్సు వస్తుంది, మనం ఆ బస్సు కూడా మిస్ అవుతాం. నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవ్రీబడి గాడ్స్ దేర్ ఓన్ టైం. రాత్రి పగలు ఉంటాయి, రాత్రి గడుస్తూనే పగలు వస్తుంది కదా. అంటే మీరు బ్యాడ్ కూడా ఫేస్ చేయాలి. కొన్నిసార్లు డిసప్పాయింట్. ఇప్పుడు ఖలీల్ ఏమున్నాడు మన అడ్వకేట్ స్టేజ్ మీద పిలిచినా ఛాన్స్ ఎప్పటికి వచ్చింది, ఎక్కడ పోయిండు లేడు అడ్వకేట్ సార్, బయట ఉన్నదా, మనకి ఇదే టైం అంటారు. ఆయనకి ఏదో ఇస్తామనుకుంటే ఆయన బయటకు వెళ్ళిపోయింది. అలా ఏంటంటే మనం డిసప్పాయింట్ కావద్దు. కొందరు మనం చూస్తూ ఉంటాం, ఎందరో సూసైడ్ చేసుకుంటుంటారు. దట్స్ నాట్ రైట్. మనం వచ్చింది భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనం డ్యూటీ ఫుల్ఫిల్ చేయడానికి. మన డ్యూటీ ఎప్పుడైపోతుంది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, చెప్పగలుగుతారు ఎవరైనా? ఇదొక జాబ్. మనం జాబ్ పైన ఈ భూమి పైకి వచ్చాం. ఆ జాబ్ కంప్లీట్ చేసినాకనే వెళ్ళాలి. చాలా మంది మా నక్క ప్రభాకర్ గారు కానీ పరిశ్రమ కానీ ఎప్పుడు అనుకుంటుంటారు నాకు ఈ 10 వస్తే నా లైఫ్లో సెటిల్ అయిపోతానని. లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. మనిషి ఆశాజీవి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి అనుకుంటాం. నేను బైక్ మీద తిరుగుతూ ఉంటే మా చాకుమార్ సీన్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ అన్న, అదే కారు కొంటే బాగుంటుంది అనుకుంటాడు. కారు కొన్నాక డబుల్ స్టోర్ కడితే బాగుంటుంది అనుకుంటాడు. ఆ డబుల్ స్టోర్ అయినాక ఇంకొకటి కడితే బాగుంటుంది. అంటే మనిషి ఆశాజీవి.
సీఎం గారు ఇప్పుడు సీఎంలు ఉంటారు, అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ అమెరికన్ ప్రెసిడెంట్ దాంతో సాటిస్ఫై కాడు, మొత్తం వరల్డ్ పాలించాలనుకుంటాడు. అది అంటే ఇది అనేది ఏంటంటే ఇట్స్ ఎవరిండింగ్ సీ, ఇదో సముద్రం లాంటిది. మన లైఫ్లో సెటిల్మెంట్ ఎప్పుడవుతామంటే చెప్పమంటారు నన్ను, కట్టెల మీద అనుకున్నప్పుడు మనల్ని వెతుకొని వెళ్ళినప్పుడు అది మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నట్టు. మనం సూసైడ్ చేసుకుంటే దానికన్నా పెద్ద పనిష్మెంట్ లేదు, మళ్ళీ ఇంకో రకంగా పుడతాం మనం, ఇంకా దీనికంటే ఎక్కువ సఫర్ అవుతాం. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం, మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పాపము అవిటి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడతా ఉన్నారు. కొందరు కళ్ళు లేని వారు అయినా కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూశారా వాళ్ళని? వాళ్ళ ప్రపంచం ఏందో తెలియదు. అలాంటి వాళ్ళ ఉదాహరణ తీసుకొని ఈ భూమిపైకి వచ్చింది డ్యూటీ కోసం, ఓన్లీ పదవులు అనిపించడానికి కాదు, బ్యాడ్ గుడ్ రెండు చూడాలి. బ్యాడ్ చూసిన వాళ్ళే గుడ్ చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బ్యాడ్ ఎవరైతే ఫేస్ చేయరో వారికి మంచి చూసే అవకాశం దొరకదు. ఎందుకంటే ఇది ఏదో ఫిలాసఫీ అనుకుంటున్నారు. నేను నాకు తెలిసింది చెప్తా ఉన్నాను, నాకన్నా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో మనం ఎందుకు చెప్పాలి, మనకెందుకు టైం వేస్ట్, వాళ్ళ ఇష్టం పోన్లే అని. నేను అలా అనుకోవట్లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇతరుల సమస్య మన సమస్య అనుకున్నప్పుడే మనము మన డ్యూటీ ఫుల్ఫిల్ చేస్తున్నట్టని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఎవరికి పదవులు లేకున్నా నేను ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్న. ఆ ములుగు సింగ్ చూస్తా ఉన్నాడు చూడు, నేను జెండా పట్టుకున్న హనుమంతరం నిన్న ముందు వచ్చి స్టేజ్ మీద ఉన్నాడు. అది అక్కడి నుంచి వచ్చిన అవకాశం. ఒకటి మీకు గ్రహించాలి, 2001లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎవరో ఎందుకు నాతో పాటు ఎందరో అనుకున్నారు తెలంగాణ సాధ్యపడదు, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి నేను కూడా అనుకున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆనాడు మీరు ఒక జెండాతోని ప్రారంభమై మరి అంచెలంచెలుగా మరి ఈరోజు తెలంగాణ సాధించారంటే ఆ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా ఈ రోజు ఎలా మాట్లాడుతా ఉన్నానో ఆ రోజు ఎలా అందరినీ సమానంగా చూశాను. వీరు టీఆర్ఎస్ వాళ్ళు, వీరు టీడీపీ వాళ్ళు, వీరు కాంగ్రెస్ అని చూడలేదు. అందుకే నన్ను మెదక్ జిల్లాలో ఉద్యమం టైంలో కూడా 2 సార్లు నన్ను ఎన్నుకున్నారని చెప్పి సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన వారి మీద నేను గెలిచానంటే అందరి సహకారంతో. నేను అందుకు ఎప్పుడు ఏ పార్టీని విమర్శించాను. అట్లా అని చెప్పి ఎవరైనా అంటే మనం చేతులు ముడుచుకుంటే కూడా మనం ఏదో తప్పు చేసిన వాళ్ళం అవుతాం, పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. వారికి గట్టిగా జవాబిచ్చే అవసరం అయితే ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనము ఎవరిని కూడా రెచ్చగొట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. కానీ అన్నెసరీగా మనను ప్రొవోక్ చేస్తే మాత్రం ఊరుకోవద్దని చెప్పి కూడా మరి క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు అండగా ఉంటాను. మీ సమస్య నా సమస్యగా, మల్కాజ్గిరి సమస్య నా సమస్యగా పరిష్కరిస్తాను. మొట్టమొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మల్కాజ్గిరి అంటే ఒక కుటుంబం అని చెప్పాను. మరి గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అన్ని మూలలు తిరిగి నేను ప్రతి చోట చెప్పడం జరిగింది. ఈ రోజు 2 రాష్ట్రాలు విడిపోయాయంటే ఒక అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆ రోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి మరి ఇండియాలో నంబర్ 2 స్థాయిలో, నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో ఉన్నారు. అది వాస్తవమా కాదా అని చెప్పి మీ అందరిని అడుగుతా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు ఏపీ కానీ తెలంగాణ కానీ 2 తెలుగు స్పీకింగే కాదు, మనం ఇండియా అంత ఒక ఫ్యామిలీ. డెవలప్మెంట్ కోసము ఒక్కరి మీద బాధ్యత ఉంటే కాదు, కాబట్టి డెవలప్మెంట్ కోసం విడిపోయాం, అన్నదమ్ముల్లా విడిపోయామని ప్రతి చోట చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు, చాలా చక్కగా పోతా ఉన్నారని చెప్పి. మరి ఈ విధంగా మనం ముందుకు పోవాలి. ఇక్కడ ఫీలింగ్స్ పెట్టుకోవాలి. డెవలప్మెంట్ కోసం మనం విడిపోయాం. అందరము కలిసికట్టుగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఇండియా బాగుపడుతుంది. ఇండియా అంటేనే ఒక కుటుంబం అని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన మల్కాజ్గిరి అంటే ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, ఎలాంటి విభాగాలు లేకుండా. అందుకే నేను ఉద్యమకారులకు కూడా పదే చెప్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. కానీ పబ్లిక్ లో మాట్లాడితే మనము ఎదుటి వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నామని అనుకుంటారు. రాంగ్ మెసేజ్ పోతుంది. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి ప్రమాణపూర్వకంగా ఎన్నికలకు మునుపు చెప్పాను, ఎన్నికల తర్వాత చెప్తా ఉన్నాను. కానీ మల్కాజ్గిరి ఏ విధంగా ఉంటుందో, మల్కాజ్గిరిని ఒక ఎగ్జాంపుల్ తీసుకునే విధంగా దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎగ్జాంపుల్ తీసుకునే విధంగా
మనం కావాలన్నది నా ప్రయత్నం. కానీ ఎన్నో అడ్డంకులు వచ్చినా మనకు సత్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది మీరు అందరికీ మెసేజ్ ఇవ్వండి. పార్టీల ఫీలింగ్ తీసేయమనండి. మల్కాజ్గిరి డెవలప్ అయినాక మేము ఇంత పని చేశామని వచ్చి డాష్ మీదకి వచ్చి చెప్పమనండి తప్ప డిస్టర్బ్ చేయొద్దు. గైడ్ చేయమనండి, అడ్వైస్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డంగా వస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మరోసారి ఈ వేదిక నుంచి ఎవరైతే డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉన్నారో, ఎందుకంటే నేను దేనికి లెక్క చేయను. దేవుడు డిసైడ్ చేయనప్పుడు ఎప్పుడు పోయాలన్నప్పుడు పైకి పోతాను. నేను ఆ విధంగా నమ్మకంతో ముందుకు వెళ్తా ఉంటాను. నేను ఏం చెప్పానంటే మన స్టార్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పోతాం. అంతేగాని ఎక్కడ భయపడే సమస్య లేదని చెప్పి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్న మనము ఎవరిని కూడా ప్రవోక్ చేయొద్దు. కానీ మనం ఎవరైనా ప్రవోక్ చేసుకుంటే ఊపుకునే సమస్య లేదని చెప్పి మరోసారి డాన్స్ నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే డిస్టర్బింగ్ ఎలిమెంట్ ఏ పార్టీని కాదు, అన్ని పార్టీలు. ఎందుకంటే ఒక ఇంట్లో 3 పార్టీలు ఉంటాయి అంటే మనం విడిపోతామా? పార్టీలే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకే ఉంటాయి. కానీ ఒక కుటుంబం అంటే కుటుంబంలా కలిసి ఉండాలి. ఎన్ని కుటుంబాల్లో లేరు, ఒక ఫ్యామిలీలో 3, 4 పార్టీలు ఉన్నారు. వాళ్ళు విడిపోతా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మేము సాఫ్ట్ గా పోతాం. ఎందుకంటే మల్కాజ్గిరి డెవలప్మెంట్ కు కాంకణ కట్టుకున్నావు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందుకు మిమ్మల్ని, ఎందుకంటే నాకు ఓటర్స్ ఇంపార్టెంట్, నా ప్రజలు ఇంపార్టెంట్. 74,000 మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఇది ఆ డయాస్ కాకుండా ఒక అంటే నేను యూజ్ చేసుకుంటా ఉన్నాను. ఇది యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ 15th బహిరంగ సభ ఉంది వరంగల్లో. మనము మన సత్తా చూయించుకునే అవసరం ఉంది. 10,000కు తక్కువగా ఎక్కడ కూడా తక్కువ పోర్టు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి అని చెప్పి నా మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రోగ్రామ్ ను బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే డబ్బా అనుకుంటారు. ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. ఇన్ని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఎవరు చేయలేరు, చెయ్యబోరు. మరి నరం లేని దానికి ఏదైనా మాట్లాడుతుంటారు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన డెవలప్మెంట్ లో మనం ముందుకు పోదాం. ఈరోజు బ్రహ్మాండంగా మన టీఆర్ఎస్ పార్టీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు అందరూ కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ప్రతి చోట ఇంతకు ముందు ఎక్కడుండే ఓ లీడర్ వస్తే ఒక ముఖ్య నాయకుని కలిసి మీరు ఈ కాలనీ చూసుకోండి అంటే ఎన్నికల టైంలో వచ్చి వాళ్ళు ఒక ముఖ్య నాయకుని కలిసి ఓ పరశురామ్ రెడ్డి గారినో, పిట్ల శ్రీనివాస్తో, లేదు నక్క ప్రభాకర్ గౌడ్నో కలిసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను చూసుకుంటాను ఈ కాలనీ అంటే వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ఓట్లు వేసేవాళ్ళు. ఈ రోజు మార్చిన ఘనత ఆనాడు ఎన్టీ రామారావు గారికి, ఈనాడు కేసీఆర్ గారికి వీరిద్దరికీ దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సిస్టమ్ ను మార్చిన ఘనత మా అమర ఎన్టీ రామారావు గారికి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మాటల్లో చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు, మాటల్లో కాదు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చాటల్లో ముందుకు పోతుంది, చేతల్లో ముందుకు పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మన పక్క వారికి ఎవరికి కష్టం వచ్చినా కూడా అది మన సమస్యగా పరిష్కరించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవైనా ఫీలింగ్స్ ఉంటే, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు డాష్ కింద కూర్చోవడం చూశాను. మొన్న మేము ఎమ్మెల్యేలము కింద కూర్చున్నాం. ఎందుకంటే పార్టీ మీటింగ్ అది, పార్టీ కమిటీ, స్టేట్ కమిటీ పైన ఉంటుంది, మన మినిస్టర్స్ ఓన్లీ పైన ఉన్నారు. ఇది గమనించాలి. ఇక్కడ కూడా క్రమశిక్ష అంటే నేను కింద కూర్చొని తగ్గిపోయానా? మీరు చూసారు కదా, ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది. అది దయచేసి గ్రహించండి. కొంతమంది ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా ఉన్నారు, అయ్యో నాకు పాస్ రాలేదని. అది ఓన్లీ డివిజన్ ప్రెసిడెంట్. ఇప్పుడు నామినేటెడ్ పదవులు మరి డివిజన్ ప్రెసిడెంట్ రావు, మీ దాంట్లో రావచ్చు. దానికి మీ గౌరవం మీకుంటుంది. ఒకరికి వచ్చినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం, మన పక్క వారికి వస్తే మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాం. ఆ విధంగా వారు మిమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. గివ్ అండ్ టేక్ పాలసీ. ఒకరినొకరు అసూయ పడకుండా ఒకరికి వస్తే మనకు వచ్చినట్టు ఫీల్ కండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే చాలా సమయం అయింది. నేను మాట్లాడేది ఎప్పుడు రోజు మాట్లాడుతూనే ఉంటాం, మనం రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా మంది ముఖ్య నాయకులు మాట్లాడారు. వారికి అవకాశం ఇవ్వమన్నప్పుడు వారికి ఇవ్వడం ముఖ్యం కాబట్టి అవకాశం ఇచ్చాము. మళ్ళీ మనం కలుసుకుందాం. నెక్స్ట్ మంత్ పబ్లిక్ మీటింగ్ మాత్రం మల్కాజ్గిరి నుంచే హైయెస్ట్ క్యాడర్ వచ్చిందని చెప్పి
మరి అన్ని కమిటీస్ కూడా అటెండ్ అయ్యాయి. వారందరికీ కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఇక్కడ కమిటీస్ లో లేరో కొందరిని జిల్లా కమిటీలో, స్టేట్ కమిటీలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కమిటీలో తీసుకుంటాం. మీ గౌరవం మీకే ఉంటుందని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు, మరి ఇక్కడ కొందరు కాలనీ ప్రెసిడెంట్స్ కూడా నేను చూడడం జరిగింది. చాలా మంది కాలనీ ప్రెసిడెంట్స్ వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మల్కాజ్గిరి పూర్తిగా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము నిద్రపోము. మా క్యాడర్ కూడా ఎవరిని నిద్రపోనిది అఫీషియల్స్ వెంబడిపడి తప్పకుండా ఫండ్స్ అని తెచ్చి మల్కాజ్గిరిని బ్రహ్మాండంగా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా తయారు చేస్తామని చెప్పి మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మనందరి నాయకత్వం. జై తెలంగాణ. దయచేసి భోజనాలు అందరికీ ఉన్నాయి. ఎవరు కూడా మీద పడద్దు. అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఉన్నాయి, తోచుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాము. పరాయోని పాలన 60 ఏండ్ల వంచన, నీళ్లు నిధుల దోపిడి, కొలులు కొరివి వెట్టిరి. ఎటు చూసిన నిర్బంధం, ఎడతెగని సంకెళ్ళు, మాయని గాయాలు సలిపే కడుపు కోతలే మిగిలే. యాసవాస సంస్కృతిని మట్టు పెట్టి చితిపేర్చే